అందరికీ నమస్కారం. నా పేరు మనోహర్ రెడ్డి. నేను ఆదిలాబాద్ జిల్లాలోని తేజాపూర్ గ్రామ వాస్తవ్యుని. ప్రస్తుతం జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల నర్సాపూర్ జి నిర్మల్ జిల్లాలో మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్గా పనిచేయడం జరుగుతుంది. నా 15 సంవత్సరాల అనుభవము కృషిని జత చేసి 101 ఎగ్జిబిట్స్తో సుమారుగా 200 కాన్సెప్ట్స్ను వివరించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు మనం జామితీయ చిత్రాలను పరిశీలించండి. ఇందులో అన్ని రకాల జామితీయ చిత్రాలు కలవు. ఇప్పుడు మనం ఈ జామితీయ చిత్రాల నుండి మనం ఈ 2 బొమ్మలను మనం పరిశీలించినప్పుడు ఏం పరిశీలించడం జరిగిందో మీరు గమనించండి. ఇందులో ఈ 2 త్రిభుజాలు అన్ని రకాలుగా సమానంగా ఉన్నాయి. ఈ 2 చతురస్రాలు అన్ని రకాలుగా సమానంగా ఉన్నాయి. కాబట్టి ఇవి సర్వసమాన చతురస్రాలని, ఇవి సర్వసమాన త్రిభుజాలని అంట. అదే రకంగా ఇది చూసుకున్నప్పుడు ఇది ఒక పెద్ద త్రిభుజం, దాని మాదిరిగానే ఉన్నటువంటి చిన్న త్రిభుజం, దాని మాదిరిగానే ఉన్నటువంటి ఇంకో చిన్న త్రిభుజం. ఇది చతురస్రం, ఇది చిన్న చతురస్రం, ఇంకా చిన్న చతురస్రం. వీటిని మనం పరిశీలించినప్పుడు గణిత భాషలో వీటిని మనం స్వరూపాలు అని అంటాం. స్వరూప త్రిభుజాలు, ఇవి స్వరూప చిత్రపటాలు, స్వరూప చతురస్రాలని కూడా మనం పేర్కొనడం జరుగుతుంది.